నమస్తే, వెల్కమ్ టు ఎన్కిరేస్. మన భారతదేశంలో ఎంతో మంది డిగ్రీ పొందినా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన విద్య, అంతర్జాతీయ గుర్తింపు, ఉన్నత అవకాశాలు పొందాలనే చక్కటి ఆలోచనతో కేవలం 5 సంవత్సరాలతో బీటెక్ తో పాటు పీజీ 2 సంవత్సరాల్లో డబుల్ పీహెచ్డీ అందించాలనే లక్ష్యంతో షీ ఫౌండేషన్ సహకారంతో వరల్డ్ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, థాయిలాండ్ మరియు JNTUH, NIT వరంగల్, KLU, ఐటీ రూర్కీ, ఐఐటి కాన్పూర్లతో MOA కుదుర్చుకుని సంయుక్తంగా అందిస్తున్న బీటెక్, మాస్టర్స్, డబుల్ పీహెచ్డీ కోర్సుల వివరాలు, అడ్మిషన్స్ ప్రక్రియ, ఫీజు, కోర్సు వ్యవధి, గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు, ఏఐటి నుంచి విశేషాల గురించి మాట్లాడడానికి థాయిలాండ్ నుండి ఏఐటి ప్రెసిడెంట్ డాక్టర్ ఎడెన్ వూన్, అలాగే డాక్టర్ నితిన్, అలాగే మన స్టూడియోలో డాక్టర్ దివ్యాన్, డాక్టర్ రాజ్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ దివ్య గారు, డాక్టర్ రాజ్ గారు, నమస్తే. అండ్ యాజ్ ఏ ఇండియన్ ఎడ్యుకేషన్ రిప్రజెంటేటివ్ గా మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఏఐటి ఎలా ఉంది? సో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ జర్నీ అండి. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ ఎడ్యుకేషన్ పాలసీస్లో చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి, కానీ ఒక ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్ రావట్లేదు. సో 2011లో మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ JNTUKతో ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ 3.5 years ఇక్కడ 1.5 year ఏఐటీలో చేయడం జరుగుతుందనేసి. దీంతో స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది, అలాగే వాళ్ళు ఒక ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్ అవ్వే అవకాశము క్రియేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కిల్స్ని పెంచుకోవడం. ఎందుకంటే సాధారణంగా ఇండియన్ యూనివర్సిటీస్లో ఉన్న ఎక్స్పోజర్ వేరు, అలాగే విదేశాల్లో ఉన్న యూనివర్సిటీస్లో ఎక్స్పోజర్ వేరు. ఏఐటి చూస్తే వరల్డ్లో నెంబర్ 1 QS రేటింగ్లో కూడా నెంబర్ 1 రావడం అందరికీ తెలిసిన విషయమే. సో ఏషియా పెసిఫిక్ రీజన్లో కూడా నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అవ్వడం ఒకటి చాలా ప్రెస్టీజియస్ థింగ్. అయితే ఏఐటీలో చదువుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. కానీ వాళ్ళు ఈ JNTUH కానీ, JNTUK కానీ అండ్ అదర్ NIT వరంగల్ కానీ ఈ యూనివర్సిటీస్తో టైఅప్ అయినప్పుడు వాళ్ళు చాలా తక్కువ కాస్ట్లో ఈ ప్రోగ్రామ్ని ఇవ్వడము, అలాగే ఇది స్టూడెంట్స్కి కూడా ఒకటి అడిషనల్ బెనిఫిట్ అవ్వడం. ముఖ్యంగా ఏంటంటే కంట్రీ చాలా దగ్గర అవ్వడము, నెక్స్ట్ ట్రావెలింగ్ దగ్గర అవ్వడము, తర్వాత జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా బెటర్గా ఉండడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అంటే మై ఎక్స్పీరియన్స్ విత్ ఏఐటి ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ అ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ అనేది మనం చూసుకోవాలి. ఒక ఏఐటి లోపల అడుగు పెడితే యూ కెన్ సీ ఆల్ నేషనాలిటీస్. సో అలాంటి అద్భుతమైన అవకాశం స్టూడెంట్స్కి రావడం అనేది చెప్పాలంటే చాలా చాలా లక్కీ పీపుల్. ఎందుకంటే క్లైమేట్ వైజ్గా చూసుకున్నా సరే ఇట్ ఈస్ వెరీ వెరీ మోర్ ఇండియన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఐటీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అది రెసిడెన్షియల్ క్యాంపస్ అవ్వడం. స్టూడెంట్ డార్మెంట్ బయట ఇప్పుడు వేరే కంట్రీస్కి మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తే హాస్టల్స్, రూమ్స్ ఇవన్నీ ఎత్తుక్కోవడానికి చాలా కష్టమైన పని. సో అది కూడా స్టడీ కూడా రెండు కూడా చాలా బెనిఫిషియరీ. అలాగే డిగ్రీ వైజ్ కూడా డిగ్రీ వ్యాలిడిటీ, టైం ఒకటి సేవ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా చాలా ముందుకు తీసుకెళ్తుంది స్టూడెంట్కి. అండ్ నా పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఈ పర్టికులర్ యూనివర్సిటీతో మనం ఆలోచిస్తే ఈ స్టూడెంట్స్కి బెటర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అండ్ రీసెర్చ్ మోడ్లో కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి. రైట్. అలాగే డాక్టర్ రాజ్ గారు, ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు అండ్ ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? ఓకే, అంటే యాక్చువల్గా ఈ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏదైతే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందిస్తుందో వరల్డ్స్ ప్రెస్టీజియస్ అండ్ రిప్యూటెడ్ అండ్ హై ర్యాంక్డ్ యూనివర్సిటీ అండి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ప్రపంచంలోనే. సో ఇటువంటి పెద్ద యూనివర్సిటీలో చదవాలని చాలా మందికి ఉంటుంది, బట్ అక్కడ సీట్ రావడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఒకటి ఏంటంటే ఎగ్జామ్స్ రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎంట్రన్స్లు అవన్నీ చేసుకుంటే కానీ అక్కడ సీట్ రాదు. రెండోది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్. దగ్గర చెప్పాలి అంటే ఒక 20 lakhs rupees వరకు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఖర్చు అవుతుంది. సో అలాంటిది అంత ఖర్చుతో మన ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోలేరు కాబట్టి సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మన ఇండియన్ ఎంబసీ, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మెంబర్ కాబట్టి సో ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఆదుకునే పద్ధతిలో భాగంగా ఒక స్కాలర్షిప్ని క్రియేట్ చేసి షీ ఫౌండేషన్ సహకారంతో JNTU కాకినాడ, JNTU హైదరాబాద్, KLU యూనివర్సిటీ, అలాగే NIT వరంగల్, అలాగే IIT రూర్కీ, IIT కాన్పూర్, ఇలా అన్ని యూనివర్సిటీస్తోని కూడా టైప్ చేసుకోవడం వలన స్టూడెంట్స్కి చాలా తక్కువ ఖర్చులో అక్కడ మాస్టర్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఒకటి దొరుకుతుంది.
రెండోది ఏంటంటే డబుల్ పిహెచ్డి డిగ్రీస్ చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. సో ఈ రెండు కూడా చేసే విద్యార్థులకి సహజంగా ఎవరన్నా బీటెక్కే పరిమితం అయితే ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మేబీ డిగ్రీ రావచ్చు, బట్ ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వలన ఈరోజు మీరు అడిగినట్టుగా దగ్గర దగ్గర 458 స్టూడెంట్స్ జేఎన్టీయూ కాకినాడ నుంచి కానీ, జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి కానీ, అలాగే కేఎల్ యూనివర్సిటీ నుంచి కానీ, అలాగే ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ దగ్గర నుంచి కానివ్వండి, అలాగే ఇంకా చాలా యూనివర్సిటీస్ నుంచి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రావడం జరుగుతుంది. సో వాళ్ళలో ఈరోజు వరకు ఈ 5 to 7 years గ్యాప్లో ఒక 300 స్టూడెంట్స్ బయటకు రావడం జరిగింది. ఆ 300 స్టూడెంట్స్లో కూడా 250 స్టూడెంట్స్ వరకు థాయిలాండ్లోనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం జరిగింది. కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది ఓన్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలాగే మన ఇండియాలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. విప్రో, అలాగే ఫేస్బుక్, అలాగే కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక స్టూడెంట్ బయటకు వచ్చాడు అంటే తనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది, అలాగే మంచి అడిషనల్ స్కిల్స్ ఉంటాయి, అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. సో అతన్ని ఆటోమేటిక్గా అతను ఒక ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్గా అతను అవసరం కూడా ఈరోజు కంపెనీస్కి ఉన్నది కాబట్టి, సో కంపెనీస్ వాళ్ళకి తీసుకునే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వడం, అలాగే వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు వాళ్ళే సొంతంగా కంపెనీస్ని పెట్టుకుని స్టార్ట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. రైట్ అండి, మనతో మాట్లాడడానికి ఇప్పుడు డాక్టర్ ఎడెన్ బూన్ గారు రెడీగా ఉన్నారు థాయిలాండ్ నుంచి మాట్లాడడానికి. వెరీ గుడ్ ఈవినింగ్ డాక్టర్ ఎడెన్ బూన్. Hello, how are you? Can you hear me? Am I audible to you? Yes, can you hear me? Yes. I'm pleased to welcome you. Thank you. Yeah, Yes. thank you very much Can you for please brief us about inviting me. AIT? Yeah, thank you for inviting me. I'm honored to be speaking today to students and parents and educators in India, and I give you a big AIT greeting. The program tonight is to tell you more about AIT, and I just spent a couple minutes. AIT is an international institution sitting in Bangkok, in Thailand. We're not part of the Thailand education system because we're private and international. And in fact, our entire academic system is based on the American system. If you come to AIT, I know that some of the universities in India have already agreements with us so that you can come and get a master's degree while shortening the time and getting bachelor's at your home institution. But I think that the big advantage is that you are really going to a truly international organization, international institution. Our links are global, all the way from UK down to in the Asia, and also across the ocean to the United States and Canada. And we stress an experiential learning, which means that we stress exchanges to international universities, global top universities, or internship in multinationals, and maybe even companies in your home country. And then we have service learning for those that want to work in the communities. And the internship and the service learning are all in the discipline that you're studying. So we believe strongly that we should get out of the laboratory, get out of the classroom, and actually have practical experience as you receive your education. And while you're here, you will be in touch with students and faculty and staff from around the world. We have faculty members from Europe, faculty members from America, faculty members from the Middle East, and of course from South Asia, including your home country, India. And same with the students. 35% of our students are Thai students, of course, since we're sitting in Thailand. But the other 65%, many of them are from South Asia,
many of them from the other parts of Asia, and some from Europe, some from as far as America, and you will get truly an international experience at a university that is well known all over the world. So I think that it complements very well the excellent undergraduate education you're getting in India together with an international education. I know that at the pandemic time, you may be worried about traveling, but I can assure you that Thailand has done quite well in controlling the virus so far, and AIT has even its own quarantine facility because Thailand is very strict on entry into Thailand and quarantine requirements. But you will find the campus to be a beautiful green campus where our students are really free to roam around and study and make friends. And believe me, we just had graduation today, and many of the graduates came up to me after the ceremony saying that they're so sad they're leaving AIT after getting a top education and a wonderful student life at AIT. So I urge you to consider, and thank you very much for inviting me to be able to say a little bit about AIT, and I hope that I will be seeing some of you on campus, next year or maybe the year after. Thank you very much. Right. Thank you so much, Dr. Eden Woon. Thanks for joining with us and thanks for the information too. Right. ఇప్పుడు మనం AIT కి సంబంధించి ఒక వీడియో చూద్దామండి. AV please. Here in AIT, the environment is truly international and multicultural, as people who work, study, and live here come from more than 30 countries across Asia and other continents. That's why I have plenty of chances to make new friends and learn about the cultures. The learning experience here in AIT helps students to achieve their full academic potential. The classes here have become a stage for students from different cultural and knowledge backgrounds to discuss issues that matter globally. Being here, I was inspired by the Institute's goal of creating innovative solutions. My research focuses on novel green 3R biotechnology that recycles, reduces, and reuses our waste. I am certain that the research findings we are doing here at AIT can potentially be applicable globally to make people's lives and environment better and to achieve sustainable development goals. Social impact has been AIT's legacy and is still our positioning today. Social impact permeates our research and our education. We're injecting more innovation and multidisciplinary thinking in our research. We're engaging in more collaboration with globally prestigious universities, including dual degree programs. We're making AIT more relevant by broadening and deepening our network of businesses and NGOs and governments for the benefit of research, internship, and job placement. And we're nurturing entrepreneurship and service learning as part of AIT's experiential education. A distinctive feature of our teaching and research programs is their close alignment with some of the major global challenges facing humanity. For example, climate change, energy, food, water security, technology, public policy mismatch, and human-machine fusion. Now, given the innate complexity of these challenges that defy straightforward explanations, our teaching and research programs emphasize multidisciplinarity, cross-thematic considerations, and pragmatic insights into the role of emerging technologies in broader socio-economic contexts. We are working with many universities and governmental organizations in research collaboration and outreach activities. Some of our research findings have already been translated into new government regulations, new engineering standards and practice, and new engineering applications and tools. And I believe our long-term effort has created significant social and economic impact for communities in the region. We believe that our main role is to produce experts who are truly global citizens
who can think globally and act locally. Our School of Environment, Resource and Development takes an interdisciplinary approach to study, analyze and solve global and regional sustainable development challenges, such as social and gender inequalities, rights and sustainability, urbanization and migration, food security, energy and environment, natural resources, and climate change. The best management schools in the world are based on a strong industry involvement with leaders coming from around the world. It's also a place where a culture of innovation is encouraged. At our School of Management, that is the culture we're trying to encourage, with regular interaction with organizations and business schools where teaching staff and faculty come from around the world. No idea is discarded, and a multidisciplinary approach where collaboration with other schools is not only the knowledge and subject in the classroom, but the way of thinking. Because when we come to work, it's not exactly as it happened in the books. So having AIT experience, so we look at this like a way of life, and I can find many solutions to overcome the obstacle, the problem. And also another thing is initiation. This is the very important thing for the success in the working life. In my personal career, with the knowledge that I have gained from the Asian Institute of Technology, it has been very helpful in dealing with people, in managing my work life, in managing my family life, and also in actually furthering my knowledge through the research capacities that I have gained from the Asian Institute of Technology. Our graduates will be well prepared and have vast opportunities to pursue their passion for social impact by continuing in academia worldwide, or joining local or multinational companies, or working for socially focused NGOs, or becoming government officials. ఇప్పుడు మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎల్ వేణుగోపాల్ గారు, మోటివేషనల్ స్పీకర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే అండి. ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ ఏంటంటే అసలు ఏం చెప్తారు సార్? హలో, ఎస్ సార్, వినిపిస్తుందా? ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ ఇట్ హెల్ప్స్ యూ గెయిన్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ కి మాస్టర్స్ చేసిన వ్యక్తికి ఏంటంటే ఆ నాలెడ్జ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ వల్ల ఏం జరుగుతుందంటే మనం అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే డొమైన్ ఎంచుకున్నామో, మన ఫీల్డ్ ఎంచుకున్నామో, ఆ తర్వాత యూ విల్ బికమ్ మోర్ కాంపిటేటివ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ ప్రపంచంలో కాంపిటీషన్ అనేది ఎక్కువైంది కాబట్టి ఒక మాస్టర్స్ చేసిన వ్యక్తికి ఆ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి రెండోది ఏంటంటే రీసెర్చ్ ఆపర్చునిటీస్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, పర్సనల్ గా చూసుకుంటే ఒక సాధించాను, ఒక సెల్ఫ్ అకంప్లిష్మెంట్ అన్న ఫీలింగ్ అన్నది వ్యక్తిలో ఉంటుంది. అండ్ దెన్ ఆబ్వియస్లీ వి ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ఎ బెటర్ ప్యాకేజ్ ఇన్ ఫ్యూచర్ వేర్ ఎవర్ వి వర్క్. సో హయ్యర్ ప్యాకేజ్, హయ్యర్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది కూడా
మాస్టర్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుందండి. దట్ పర్టికులర్ గా ఏ దీంట్లో అయినా సరే, ఏ డొమైన్ లో అయినా సరే, దీస్ పీపుల్ హ్యావ్ స్పెషల్ ఫోకస్. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కి సంబంధించి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ ఇట్ యాడ్స్ మోర్ వాల్యూ టు అవర్ సివి. ఏదైతే మన కరికులం వైకే ఉంటుందో, సో వెన్ యూఆర్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, దాని యొక్క వాల్యూ అన్నది పెరుగుతుంది. ఇట్ యాడ్స్ మోర్ గ్లామర్ టు అవర్ సివి, అండ్ ఆల్సో యూఆర్ ఎక్స్పోజ్డ్ టు డిఫరెంట్ కల్చర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ లుక్ అట్ ద AIT, there are people from almost 47 countries, I believe. అంతా మంది వచ్చి చదువుతూ ఉంటారు. ఆ చదివినప్పుడు ఏం జరుగుతుందంటే, రకరకాల కల్చర్ పీపుల్, యూ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో వాళ్ళ కల్చర్ గురించి మనకు తెలిసే అవకాశం ఉంటుంది. మనం క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దానికన్నా ఇలా 10 మందితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అన్నది నా నమ్మకం అండి. అండ్ వన్ మోర్ థింగ్, యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ నెట్వర్క్ everywhere, it could be any other country also. So network తో పాటు నెట్ వర్త్ అనేది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మనతో మాట్లాడడానికి నితిన్ త్రిపాఠి గారు సిద్ధంగా ఉన్నారు, AIT డైరెక్టర్ ఫర్ స్పెషల్ డిగ్రీ ప్రోగ్రామ్. నమస్తే నితిన్ త్రిపాఠి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బ్యాంకాక్, AIT. And what are the special degree programs by AIT, sir? Can you please brief us? Yeah, I am the director for a special degree program in AIT, and I am working here for the last 20 years in Asian Institute of Technology. Earlier, I was working in IIT Kanpur as a professor, and I have also studied in NIT Warangal for my BTech. And so I have a special, you can say, love for Andhra Pradesh and Telangana. So we have developed this unified bachelor master program with JNTU Kakinada and JNTU Hyderabad, and now we have signed with a National Institute of Technology Warangal and KL University in Vijayawada. So these are the 4 programs that we have with India for bachelor and master combined program that our president Dr. Eden Noon has also told. In addition to this, we have also started dual doctoral degree program with IIT Roorkee and IIT Kanpur. So a student will study in both institute during their PhD, and within 4 years they are supposed to complete, and they will get 2 degrees, one from IIT, one from AIT. Both are very prestigious research institute. So these are the 2 main program, unified bachelor master and double degree program for doctoral. Third is we have started online professional master in tall buildings. This is the first program that we have done for 2 years. Now we are developing many more for the industry and different organizations, online professional master program also. Thank you. Right, so one more question from us. Does Indian government support AIT? Yes, since the beginning, Asian Institute of Technology supported by many governments, including India. So every year around 12 to 16 faculty for one semester they come to AIT to teach. They are mainly from IITs, IIM and NITs. And so we invite the faculty from many countries. So India sends around 12 faculty every year. And plus they are giving grant for Indian students to go back to India to do research or fieldwork, plus faculty to attend conferences, meet different institutions, and for our library. So Indian government is giving monetary support as well as faculty support to AIT. And our ambassador in Thailand, Indian ambassador in Thailand, is the board member. So today also in our graduation ceremony she was here. So I think India's support is very good, and through these special degree program now there is a more population of Indian students which is increasing. Right, Mr. Nitin Tripathi, thanks for joining with us. And Rasa, meer cheppandi, AIT degrees India lo valida? 100%. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ నితిన్ త్రిపాఠి గారు చెప్పినట్టుగా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది కాబట్టి AIT డిగ్రీ ఫారెన్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఇండియన్ కొలాబరేషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో మన AIT డిగ్రీ అఫీషియల్గా రికగ్నైజ్ అవడం వలన
స్టూడెంట్స్ ఎవరైతే ఏఐటీలో చదువుతారో వాళ్ళకి ఇటువంటి రికగ్నైజేషన్ పరంగా ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా కరోనా కారణం చేత చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. సో ఏదైనా కంట్రీ కరోనాని బాగా కంట్రోల్ చేసింది అని అనుకుంటే కనుక దాంట్లో థాయిలాండ్ని మనం మొట్టమొదటి ప్లేస్లో చూసుకోవచ్చు. ఈరోజు ఉదాహరణకి యూఎస్ తీసుకుంటే కనుక దగ్గర 2 కోట్ల వరకు చేరిపోయినాయి కేసెస్. మన యూఎస్ తీసుకుంటే 2 కోట్ల వరకు చేరిపోయింది, ఇండియా తీసుకుంటే 1 కోటి వరకు దగ్గర ఉన్నది. సేమ్ థాయిలాండ్లో కూడా అదే పరిస్థితి ఉండాలి, ఎందుకంటే మన పక్కన ఇంచుమించు 3 అవర్స్ దూరంలో ఉన్నాము. కానీ థాయిలాండ్లో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, హెల్త్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ ఉన్న పీపుల్ కానివ్వండి, ఈ రోజుకి కూడా 4400 కేసెస్ ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించండి. థాయిలాండ్ కంట్రీ యొక్క స్పెషాలిటీ, అందుకున్న టెక్నాలజీ ఈ రకంగా ఉపయోగిస్తున్నారు హెల్త్ పరంగా కానీ అలాగే టెక్నాలజీ పరంగా అనే దానికి ఒక ఉదాహరణ. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈరోజు ప్రతి మనిషి కూడా ఉద్యోగం కోసం తపతపలాడుతూ ఉంటాడు. సో అతనికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటే ఈరోజు చైనాకి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయింది ఈ కరోనా వైరస్. సో ఈరోజు కరోనా వైరస్ కారణం చేత, ఈ కోవిడ్ కారణం చేత చాలా కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, అలాగే కంట్రీలు కూడా మూతపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు ఏ కంపెనీ అయినా సరే ఒక చోట పెట్టాలి అని అనుకుంటే కనుక అది ఈరోజు థాయిలాండ్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కరోనా కేసెస్ బాగా తక్కువగా ఉన్నాయని కారణం చేత ఒకటి. అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏఐటి ప్రెసిడెంట్ డాక్టర్ ఈడెన్ వూన్ ఏఐటి ఎంటర్ప్రినర్షిప్ అని డెవలప్ చేయడం, అలాగే డీన్ డైటర్ ఆయన కూడా ప్రోత్సాహంతో చేయడం వలన అక్కడ ఉన్న మ్యాక్సిమం కంపెనీస్, ఇప్పుడు మ్యాక్సిమం కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా చైనా నుంచి డైరెక్ట్గా థాయిలాండ్కి వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి కాబట్టి కరోనా రీజన్తో. సో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఏఐటీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మెరుగ్గా ఉండడం కూడా ఇక్కడ ఈ కోర్సెస్ తీసుకోవడం వలన స్టూడెంట్కి కలిగే ఎదునపు లాభంగా చూసుకోవచ్చు. మరొకటి ఏంటి అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీస్కి వెళ్తే వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉంటారంటే లైబ్రరీస్కి వెళ్తే మనకు పుస్తకాలు తెచ్చి ఇచ్చేది రోబోట్స్. సో జస్ట్ ఇమాజిన్, రోబోట్స్ మనకు పుస్తకాలు తెచ్చిస్తున్నాయి అంటే అక్కడ యూనివర్సిటీ అంత అడ్వాన్స్డ్గా ఉందని. అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనం చూస్తామంటే డ్రైవర్లెస్ కార్స్ అనమాట, డ్రైవర్ లేకుండా కారు నడిపే ఇలాంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈరోజు జేఎన్టీయూ హైదరాబాద్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ 28కి. చాలామంది స్టూడెంట్స్ కూడా ఏఐటీలో జాయిన్ అవ్వాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఇలాగా ప్రతి మనిషి కూడా ఈరోజు బీటెక్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు పిహెచ్డి, అలాగే డబుల్ పిహెచ్డి కూడా చేసుకోవడానికి ఈరోజు ఏఐటీకి, ఐఐటి రూర్కి, ఐఐటి కాన్పూర్తో, అలాగే కేఎల్ యూనివర్సిటీ, అలాగే ఎన్ఐటి వరంగల్, అలాగే జేఎన్టీయూ కాకినాడ మరియు జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలతో అధికారికంగా ఒప్పందం ఉంది కాబట్టి సి ఫౌండేషన్ యొక్క సహకారంతో. సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మీరు వచ్చి చదువుకోవాలి. సో దానికి చదువుకోవాలంటే ముందు మీరు జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలో కానీ, జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీలో కానీ, కేఎల్ యూనివర్సిటీలో కానీ, అలాగే ఎన్ఐటి వరంగల్లో కానీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ 23rd, కౌన్సిలింగ్ వచ్చేసి 23rd, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 18th అండ్ విత్ ఫైన్ వచ్చేసి 19th December లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో జేఎన్టీయూహెచ్ వెబ్సైట్లో కూడా వెళ్ళి వాళ్ళు లాగిన్ చేసి అప్లికేషన్ని కూడా ఫిల్అప్ చేసుకునే అవకాశం ఉంది. లేదంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేసినా వాళ్ళకి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో, అండ్ కౌన్సిలింగ్ కూడా విత్ ఇన్ 4 days 23rd of December కౌన్సిలింగ్ జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇది వాళ్ళ ఎన్కరేజ్ చూస్తూనే ఉండండి ఎన్టీవీ.